పేరుకు శారీలే ఉంటాయి, కానీ అది శారీ ఎక్కడ కట్టుకుంటున్నారు, ఎందుకు కట్టుకుంటున్నారు లేదు. ఇక్కడ ప్రాబ్లం అదేనండి. మేబీ గౌరవం వస్తుందేమో. నేనేమంటా అంటే దుస్తుల్ని బట్టి క్యారెక్టర్ రాదు అంటున్నా. అఫ్కోర్స్ నేను ఎప్పుడు ఆ స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఇప్పుడు మిమ్మల్ని అబ్యూజ్ చేసినప్పుడు మీరు మాట్లాడచ్చు, వాళ్ళ ఐడియాలో పెట్టే కామెంట్లకు కూడా మీరే రియాక్ట్ అయితే ఎట్లా? రియాక్ట్ అయితే అంటే ఎవరిని అబ్యూజ్ చేయకూడదు కదా అమ్మాయిల్ని. వర్డ్స్ వింటే వదిలేండి, చాలా అసహ్యంగా ఉన్నాయి. ఓకేనా, నేను సమాజంలో జరిగే దాని గురించి మీకు చెప్తున్నా, నా పర్సనల్ ఒపీనియన్ గురించి నేను మాట్లాడలేదు. హిందువులు రేపిస్ట్ అని కూడా అన్నాడు. సో ఓవరాల్ గా తను మాట్లాడిన ప్రతి టాపిక్ కలిపి నాకు ఒక ఆన్సర్ కావాలి లలిత్ నుంచి. వీడు థాయిలాండ్ వెళ్ళిపోయి 14 ఏళ్ల పాపని అత్యాచారం చేశాడు. అంటే మన హిందువులు ఇంకా నిద్రపోతున్నారు కదా. ఫైట్ చేస్తామండి, మేము కూడా మేల్కొల్పుతాం అందరినీ. నమస్తే, వెల్కమ్ టు ఓం వాయిస్ ఆఫ్ మాధవీలత. ఇప్పుడు మళ్ళీ మీ వీడియో ఒకటి చూసా, ఇక స్త్రీకి సంప్రదాయ దుస్తులు వేస్తే గౌరవం వస్తుంది అంటే మేబీ గౌరవం వస్తుందేమో. నేనేమంటా అంటే దుస్తుల్ని బట్టి క్యారెక్టర్ రాదు అంటున్నా. అఫ్కోర్స్ నేను ఎప్పుడు ఆ స్టేట్మెంట్ ఇవ్వలేదు. మీరు ఎక్కడ నా ఏ వీడియోలో చూపించవచ్చు బట్టలను బట్టి క్యారెక్టర్ ఉంటుందనే మాట నేను ఇప్పటికి అనలేదు, ఎప్పటికీ అనను కూడా. అండ్ ఇన్ఫాక్ట్ నేను మోడర్న్ డ్రెస్ కి నేను వ్యతిరేకం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు సంప్రదాయ దుస్తులు అంటే నేను పంచి కట్టుకోవాలి. నేను పంచి కట్టుకున్నానా? లేదు. జీన్స్ అండ్ షర్ట్ వేసుకుని వస్తున్నా. సమ్టైమ్స్ ఐ వేర్ టీ షర్ట్స్ అండ్ స్వెట్ షర్ట్స్ ఆల్సో. కరెక్ట్. ఎందుకు వేస్తున్నాను? అది నాకు కంఫర్ట్ ఉంది కాబట్టి. బట్ ఆ కంఫర్ట్ లో నేను ఎక్కడైనా సరే వెకిలితనానికి విచ్చలవిడితనానికి దిగుతున్నానా? అంటే ఇక్కడ అందరూ చాలా మంది మన శివాజీ తీసుకున్న మాటలను కూడా చాలా రాంగ్ గా తీసుకెళ్తూ ఉన్నారండి. శివాజీ అన్నదాన్ని నేను ఎక్కడ సపోర్ట్ చేశాను? ఈ దరిద్రపు ముండ లేకపోతే సామాన్లు ఇట్లాంటి పదాలను సపోర్ట్ చేయాల. ఆ రెండు పదాలని కట్ చేస్తూనే మిగతా వాటిని మనం పాజిటివ్గా తీసుకోవచ్చు అన్న. మీరైనా మాట్లాడాడు శివాజీ కూడా. ఏమన్నాడు? ఇక్కడ వరకు ఓకే అమ్మా, కానీ ఇక్కడ దాకా అది మంచిది కాదు మీకు అన్నాడు. మీరు అదే చెప్పారు గతంలో ఒక వీడియోలో, గుర్తు మీ షార్ట్స్ నేను చూశాను కొన్ని. అదే మాట చెప్పాడు. కానీ ఆ మాటని ఎవరు తప్పుగా తీసుకెళ్లారు? అసలు ఆడవాళ్ళని ఏదో మూటలు పెట్టేస్తున్నారు, పొట్లాలు కట్టేస్తున్నాడు అని చెప్పేసి. శివాజీ మాట్లాడిన ఆ రెండు మాటలకి కూడా శివాజీ రిపెంట్ అయ్యారు. ఆ రెండు పదాలు దొరకకుండా ఉంటే బాగుండేది, దానికి నేను క్షమాపణ చెప్పేస్తున్నాను అన్నారు. బట్ ఇప్పటికి కూడా ఆయన ఇచ్చిన బట్టల విషయంలో ఇచ్చిన స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవాలా. బట్ మధ్యలో ఈ అనసూయ గారి దగ్గరికి వెళ్ళి ఎవరో మైక్ పెట్టి అడిగారు మీ ఒపీనియన్ ఏంటి అని. ఆవిడ ఏదో సాఫ్ట్వేర్ లో తీసేశారు. కానీ రిపీటెడ్ గా ఆవిడని క్లించ్ చేస్తూ మళ్ళీ వెళ్ళిపోయి మీరు చెప్పండి అంటే అది రాంగ్, అట్లా అనకూడదు అని చెప్పేసి అన్నట్టున్నారు. ఎవరి ఇష్టం వాళ్ళది అని చెప్పి అన్నారు. తన్ని 2-3 సార్లు పోక్ చేశారు. పోక్ చేస్తే జనరల్ గా తంది కూడా రెబలిస్టిక్ నేచర్. 2-3 సార్లు కాదండి, 200 సార్లు పోక్ చేసినా సరే తనకి సంబంధించిన మ్యాటర్ అనుకున్నప్పుడు తను అంతే జాగ్రత్తగా స్పందించాలి. ఇప్పుడు మనకు కూడా సంబంధించిన మ్యాటర్ కాదు కదా. నేను అదే చెప్తున్నా కదా. ఇది మనకి కూడా సంబంధించిన మ్యాటరే. కారణం ఏంటంటే శివాజీ ఆడవాళ్ళందరికీ అని చెప్పాల, హీరోయిన్లకి అని చెప్పారు. హీరోయిన్స్ రియాక్ట్ అయితే వేరేలా ఉండేది. కానీ ఇప్పుడు మనకి సంబంధించిన మ్యాటర్ అయిపోయింది. కారణం ఏంటి? శివాజీ హీరోయిన్స్ అన్న మ్యాటర్లోకి అనసూయ గారు ఇన్వాల్వ్ అయిపోయి నేను హీరోయిన్నే అని వచ్చారు. మంచులక్ష్మి గారు వచ్చేసి నేను హీరోయిన్నే అని చెప్పేసి వచ్చారు. ప్రతి వాళ్ళు హీరోయిన్నే అంటే చేశారు కదా వాళ్ళు. అదే చెప్తున్నానండి. ఇప్పుడు హీరోయిన్ అంటే కొలమానం ఏంటో మీరే చెప్పాలి, ఇండస్ట్రీ పర్సన్ కాబట్టి. అనసూయ దాని గురించి పోస్ట్ చేసింది. ఏమని అంటే హీరోయిన్ అంటే చాలా ధైర్యంగా అన్ని పరిస్థితుల్లో అనసూయ గారి టాపిక్ నేను చెప్తా. అనసూయ గారి టాపిక్ నేను చెప్తా. అనసూయ గారు గతంలో ఎప్పుడో చేసిన ఎపిసోడ్ లో ఒక అన్న మాటలు రాశి గారు మొన్న విని బాధ కలిగింది అన్నారు. అనసూయ గారు వెంటనే క్షమించండి అని చెప్పేసి ఒక మాట చెప్పేశారు. ఒక మాట కాదు, పెద్దగానే చెప్పారు. ఏంటంటే పెద్దగా చెప్పే క్రమంలో నేను దానికి వెళ్ళపోవటానికి కారణం ఏంటంటే మీరేనండి పెద్దగా చెప్పిన మ్యాటర్లో ఏం చెప్పిందో కాదు నాకు అర్థం. నేను చదివాను, నేను చెప్తా. ఆ పెద్దగా చెప్పిన మ్యాటర్లోకి వెళ్తే మళ్ళీ అక్కడ అనసూయ గారు ఒక రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని? తెలుగు రాని రోజుల్లో అని చెప్పేసి. తెలుగు రాని కాదు, కావాలంటే ఒకసారి అట్లా చదవండి. తెలుగు రాని రోజుల్లో అని చెప్పలేదు. వాళ్ళని అవతలి వాళ్ళని నేను వ్యతిరేకించలేని పరిస్థితుల్లో ఉన్న రోజులు. మేబీ ఆ ప్రోగ్రామ్ చేసే వాళ్ళ అయిండొచ్చు. అది చెప్పింది. వాళ్ళని నేను వ్యతిరేకించలేని రోజులు అవి. తర్వాత నేను
తెలుసుకుంటున్న క్రమంలో నేను ఖచ్చితంగా నేను తెలుసుకొని ఆపేశాను అని. అక్కడ తెలుగు రాని రోజుల్లో కాదు, ఆ సంస్థని వ్యతిరేకించలేని రోజుల్లో, కెరియర్ స్టార్టింగ్ లో అప్పుడు మరి చేసేసారు. ఇప్పుడు రిపెంట్ అయ్యి క్షమాపణ చెప్పారు. మరి అప్పుడు ఎప్పుడో 2-3 ఏళ్ల క్రితం జరిగిపోయిన దానికి ఇప్పుడు క్షమాపణ చెప్పి అందరూ వదిలేశారు. శివాజీ గారు మాట్లాడిన దానికి తెల్లారాయన క్షమాపణ చెప్పేశారుగా, మరి దాన్ని ఎందుకు వదలట్లేదు? ఎవరు వదలట్లేదు? మీడియా వదలట్లేదు. అనసూయ గారు మొన్న కూడా ప్రొవోకింగ్ కోసం కాకపోతే ఆ ఫొటోస్ పెట్టడం ఎందుకు? ప్రొవోకింగ్ కే పెట్టారని ఎందుకు అనుకోవాలి? ఆమె న్యూ ఇయర్ సెలబ్రేషన్ పోయింది, ఎవ్రీ ఇయర్ లాగే ఇయర్ పోయింది. జనాలు అంటున్నారని న్యూ ఇయర్ సెలబ్రేషన్ పోకుండా మానేస్తారా ఏంటి? అనసూయ గారికి ప్రపంచం ఎవరి కోసం ఆగదా? ఇక్కడ 2 విషయాలు మాట్లాడుకుందాం. అనసూయ గారికి ఆవిడకి నచ్చిన బట్టలు వేసుకునే స్వేచ్ఛ ఆవిడకి ఉంది. అవును. అలాగే శివాజీ గారికి కావచ్చు, నాలాంటి వాళ్ళకి కావచ్చు, లేదా మీలాంటి వాళ్ళకి కావచ్చు, మన ఇంట్లో వాళ్ళకి లేదా మన తెలిసిన వాళ్ళకి, మన ఫాలోయర్స్ కి ఇలాంటి బట్టలు వేసుకోవద్దు అని చెప్పే చాయిస్ మనకి లేదా? వేసుకోవద్దని చెప్పొచ్చు. నేను అదే చెప్తాను. ఇప్పుడు నేను కూడా నిన్న ఒక రీల్ పెట్టా. ఎప్పుడో నేను అక్టోబర్ లో చేసిన రీల్ నాకు నిన్న కనిపించింది, నేను పబ్లిష్ చేశా. అనసూయ కంటే ఎక్కువ జాగ్రత్త పడాల్సింది మీరే. ఎందుకో తెలుసా? అనసూయ విషయంలో వీడియో మాట్లాడుతూ మీరు ఎవరు డ్రెస్ వాళ్ళ చాయిస్ అని చెప్పేసి ఒక వీడియో చేశారు. అవును. దానికి ముందు గతంలో మీరు ఏం చెప్పారు? మోడర్న్ డ్రెస్ తప్పు కాదమ్మా, మీరు కానీ విచ్చలవిడితనంగా వేసుకోవద్దని ఆడవాళ్ళకి కూడా వీడియో చేశారు. మై డ్రెస్ మై చాయిస్ అంటే ఇట్స్ నాట్ దట్ ఇక్కడ రోడ్డు మీద మీరు బికినీలు వేసుకొని తిరగమని కాదు. అయితే మిమ్మల్ని కామెంట్స్ లో చాలా మంది తిట్టారు, అయితే మీరు కూడా ఇప్పుడు తిరగండి అది ఇది అని చెప్పేసి. అంటే ఇక మధ్యలో ఏముండదు మనుషులకి, అయితే కట్టుకోవడం లేదా విప్పుకోవడం తప్ప మధ్యలో ఇంకా మనుషుల జీవితాలు ఏముండవా? అలాంటప్పుడు పుట్టడం సావడం చచ్చిపోవచ్చు కదా, మరి మధ్యలో జీవితం ఎందుకు? పెద్దలు గరికపాటి గారు ఇప్పుడు ఒక మాట చెప్పారండి, సనాతన ధర్మానికి పాషండ మతాలకి ఉన్న తేడా ఏంటి అంటే, పాశ్చాత్య సంస్కృతిలో అయితే శాంతం గుప్పెడు విప్పినట్టుగా తిరిగేస్తారట. అదే కొన్ని ఈ అరబ్ కల్చర్ ఉన్న దేశాల్లో శాంతం పొట్లం కట్టేసి కూర్చోబెట్టేస్తారు, గుప్పెడు మూసేసి చూపిస్తారు. కానీ సనాతన ధర్మం అలాంటిది కాదు. సనాతన ధర్మం అటు శాంతం మూసేసినట్లు కాకుండా ఇటు శాంతం విప్పినట్లు కాకుండా మధ్య మార్గంగా సూచన చేస్తుంది అన్నారు. నిజంగా ఇప్పుడు మన భారతీయులు కట్టుకునే డ్రెస్సింగ్స్ ఏవైతే ఉన్నాయో, సారీ ఇవన్నీ కూడా అవి కంప్లీట్గా ప్యాక్ చేసినట్టు ఉండవు. అలా అని శారీ శాంతం విప్పేసినట్టు ఉండదు. ఎవరిని ఎక్కడ చూపించాలి ఎక్కడ చూపించకూడదు అనే క్లారిటీ ఉంటుంది. అయితే ఈ సన్నాసి మొన్న ఒకడు అన్వేష్ అనేవాడు మాట్లాడుతూ, నేను అక్కడికి వస్తాను. అయితే శారీ దగ్గర ఆగిపోదాం. ఎందుకంటే శారీ కట్టుకుంటే శారీ ఒళ్ళంతా కప్పుకునేది, కానీ అనసూయ ఎవరో చాలా మందికి తెలియదు. అందరూ అనసూయ మీద పడిపోతున్నారు. మీరు అనసూయని డినై చేయండి, కావాలంటే రిజెక్ట్ చేయండి, అబ్యూస్ చేయొద్దని చెప్తా నేను. ఎందుకు నువ్వు బిచ్చు, నువ్వు ఎల్లు, నువ్వు డాష్, ఎందుకు అంత దాకా ఎందుకు వెళ్తారు? అంత పర్సనల్ అబ్యూస్ సోషల్ మీడియాలో చాలా జరుగుతుంది. నీకు విప్పుకొని తిరగడం ఇష్టం, 10 మందితో తిరగడం ఇష్టం, 10 మందితో పడుకోవడం ఇష్టం. వీడు పతివ్రత, వీడు చాలా పతివ్రత. వెనక్కి తిరిగి చూస్తే వీడికి 100 స్టోరీలు ఉంటాయి. ఎందుకు అంత అబ్యూస్ చేస్తారు? వేగ్గా సోషల్ మీడియాలో వచ్చే ప్రతి స్టేట్మెంట్ ని తీసుకొని మీరు కూడా జనరలైజ్ చేయొద్దు. యాక్చువల్లీ 90% అబ్యూస్ చేసేవే ఉన్నాయి అమ్మాయి విషయంలో. ఎవరో కొంతమంది మాత్రమే మీ డ్రెస్సింగ్ నాకు నచ్చలేదన్నారు, అది కరెక్ట్ స్టేట్మెంట్. మీ డ్రెస్సింగ్ నాకు నచ్చలేదు, అతను ఒపీనియన్ మాత్రమే చెప్పారు. సో ఒపీనియన్ చెప్పే వరకు ఓకే. నాకు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అబ్యూస్ చేసే దగ్గరే వస్తుంది. అయితే చెప్పుకొని తిరుగు, అయ్యో నువ్వు ఎవరివి, నువ్వు అలాంటి దానివి ఇలాంటిది, నాకు సమస్య అంతా అబ్యూస్ దగ్గరే వస్తుంది. మీరు సోషల్ మీడియాలో చూడండి 90% అబ్యూస్ చేస్తున్నారు. నాకు అర్థం కాదండి. ఇప్పుడు మిమ్మల్ని అబ్యూస్ చేసినప్పుడు మీరు మాట్లాడచ్చు, వాళ్ళ ఐడియాలో పెట్టే కామెంట్లకు కూడా మీరే రియాక్ట్ అయితే ఎట్లా? రియాక్ట్ అయితే అంటే ఎవరిని అబ్యూస్ చేయకూడదు కదా అమ్మాయిల్ని. చెప్పండి, ప్రపంచం మొత్తాన్ని, సమాజం మొత్తాన్ని మీరు కంట్రోల్ చేస్తారు. మరి మీరు ఎందుకు డిస్కస్ చేస్తున్నారు అన్ని ఛానల్స్ లోకి వెళ్ళి? దట్స్ వాట్ ద డిస్కషన్. నేను ఒపీనియన్ చెప్తున్నాను, నేను ఒపీనియన్సే చెప్తున్నాను, నేను ఏది కంట్రోల్ చేయట్లేదు. నేను కూడా కంట్రోల్ చేయట్లేదు. ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి మీరు మీ టైం లైన్ లో వచ్చిన కమెంట్స్ తీసుకుని ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. నేను నా ఒపీనియన్ చెప్పాను, మీరు కూడా మీ ఒపీనియన్ చెప్పొచ్చు. దాని గురించి నా వాళ్ళు పోస్ట్ చేస్తే నన్ను కూడా అబ్యూస్ చేశారు. విప్పుకొని తిరుగు, యూ ఎల్లు, యూ డాష్, యూ డమ్మడక్కడ అని బూతులు తిట్టారు. దెన్ యు హావ్ ఎ బెటర్ ఆప్షన్, యు కెన్ సింప్లీ ఇగ్నోర్ కదా. అందుకే అసలు వదిలేసా ఆ టాపిక్. ఇగ్నోర్ అస్త్రాన్ని మించిన పెద్ద అస్త్రం ఇంకోట్లేదు తెలుసా. దట్స్ వాట్ ఐ డిడ్. 2 రోజుల తర్వాత అసలు ఆ టాపిక్ తీసుకెళ్ళలేదు, కట్ చేస్తే మళ్ళీ ఈ రోజు డిస్కస్ చేస్తున్నా. ఎందుకంటే దీనికి ఇంటర్లింక్ ఉంది. సారీలు కట్టుకొని కూడా రీల్స్ లో, ఎస్పెషల్లీ ఈ రీల్స్ టిక్ టాక్ లో వచ్చిన తర్వాత పేరుకు శారీలే ఉంటాయి, కానీ అది శారీ ఎక్కడ కట్టుకుంటున్నారు, ఎందుకు కట్టుకుంటున్నారు లేదు. మొగుళ్ళే పిల్లలకు మొత్తం క్లీవేజీలు ఇట్లా కనిపించేలాగా, నడుము కనిపించేలాగా, బ్యాక్ కనిపించేలాగా షూట్స్ చేసి పెట్టేస్తున్నారు. మేబీ వాళ్ళకి ఫేస్బుక్లో అండ్ యూట్యూబ్లో డబ్బులు వస్తున్నాయి. అండ్ చాలామంది బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ లివ్ ఇన్ రిలేషన్లో అవే పెడుతూ ఉన్నారు. అండ్ చాలామంది అమ్మాయిలు పేరుకు మాత్రమే చీరలు కట్టుకుంటున్నారు, చూపించేవన్నీ చూపిస్తున్నారు. దెన్ వాట్ మేక్స్ ద డిఫరెన్స్ అంటున్నా. ఇక్కడ ప్రాబ్లం అదేనండి, ఎవరిని జడ్జ్ చేయట్లేదు. కొంతమంది ఉంటారు జడ్జ్ చేసేవాళ్ళు, ప్రతి చోట ఉంటారు.
వాళ్ళ ఇళ్ళలో వాళ్ళందరినీ ఇట్లా చీరలు కట్టేసి లేకపోతే పొట్లాలు కట్టేసి కూర్చోబెడుతున్నారని మీరు అనుకుంటున్నారా? ఏం లేదు, నేను కొన్ని వీడియోలు చూపిస్తాను, దీని మీద నాకు కామెంట్ కావాలి. ఎందుకంటే ఈరోజు సమాజంలో వాళ్ళు చెడిపోయారు వీళ్ళు చెడిపోయారు అని మాట్లాడుతున్నారు కదా. సరే, అసలు వీళ్ళెవ్వరికి ఇప్పుడు మొత్తం తెలుగు రాష్ట్రాల గురించే అనసూయ ఒక్కటే పాపం బరితెగిచ్చేసిందని చెప్పి బూతులు మాట్లాడుతున్నారు. అనసూయ ఒక్కటే బరితెగిచ్చేసింది సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. నేను కాదు ఎంతమంది ఉండగా అనసూయ గారు దీని మీద రియాక్ట్ అయ్యారు కాబట్టి, సహజంగా అన్నింటి మీద రియాక్ట్ అవుతుంది కాబట్టి దీని మీద కూడా రియాక్ట్ అయింది అంతే. అది పెద్ద మ్యాటర్ కాదు. కానీ ఐ షో యూ సంథింగ్. ఏమి చూపిద్దాం అనుకుంటున్నా ఈ వీడియోలు చూసిన తర్వాత. ఇది పబ్లిక్ ప్లాట్ఫామ్ లో కెమెరాల ముందుకు వచ్చిన వీడియో, ఓకేనా? కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఇంకో వీడియో చూపిస్తా. ఫ్యామిలీ లేడీ, ఈమె ఏం చూపిస్తుంది? ఓకే, ఇది కూడా మీడియా ముందుకు వచ్చారు. ఓకే, ఇంకో వీడియో కూడా చూపిస్తా, ఇవన్నీ పెడతా. ఇది మన తెలుగు వాళ్ళది. ఈ దరిద్రాలు ఈ వర్డ్స్ వింటే చాలా అసహ్యంగా ఉన్నాయి, ఓకేనా? ఇంకా ఇది ఇదంతా చెప్తున్నా కదా. ఇప్పుడు ఇగో ఈ వీడియోలన్నీ చూస్తే బీయింగ్ ఎ మ్యాన్ మీకేమనిపిస్తుంది ఇప్పుడు చూడంగానే? ఇబ్బందిగానే ఉంటుంది. ఇబ్బంది ఉండదు, టెంప్ట్ అవుతారు. ఇబ్బంది ఏంటి? ఇబ్బంది వేరు. ఇబ్బంది అంటే ఇరిటేటింగ్ గా ఉండడం. సో ఇప్పుడు నేను చెప్పేది కూడా అదేనండి. చాలా మంది సంప్రదాయవాదులు చెప్పేది కూడా అదే. కొంతమంది ఏమంటారంటే డ్రెస్సులు బట్టి రేప్స్ అవుతున్నాయా? అవ్వవు. బట్ ఇప్పుడు ఇట్లాంటి వీడియోస్ ఏదైతే చూపించారో అట్లాంటి వీడియోస్ చూపించేసి కొత్త కొత్త ఆస్పిరేషన్ స్టార్ట్ అవుతాయి. కానీ వాళ్ళని అందుకోవటం అందరికీ సాధ్యం కాదు. కాబట్టి వాళ్ళ మీద కలిగిన ప్యాషన్స్ ఏవైతే ఉన్నాయో అవి దొరికిన వాళ్ళ మీద తీర్చుకుంటారు. అది పైశాచికత్వంలో చూపిస్తారు. ఎందుకంటే వీడు అడగగానే వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి. అది రేప్స్ లేకపోతే దాని తర్వాత కిల్లింగ్ ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి. దిస్ ఇస్ మై క్వశ్చన్, వీళ్ళందరినీ ఎవరు చెడగొట్టారు? ఇంతమంది కూడా చెడిపోతున్నారు కాబట్టి అనసూయ పాయింటే ఇక్కడ. అనసూయ అన్నది కాదు, అనసూయ చెప్పిన పాయింట్ ని అంగీకరించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఆమె పాయింట్ కు అసలు అంగీకారమా లేదా కూడా తెలియని వాళ్ళు ఎంతో మంది కూడా విచ్చలవిడిగా ఉన్నారు. అనసూయ గారి పాయింట్ ని అంగీకరించే వాళ్ళు ఎక్కువ మంది లేకపోతే ఇన్ని కాస్మెటిక్ కంపెనీస్, ఇన్ని ఫ్యాషన్ కంపెనీస్ ఎందుకు వచ్చినాయి అనుకుంటున్నారు? ఈ ఫ్యాషన్ కంపెనీస్ అన్ని కూడా వీళ్ళని బేస్ చేసుకుని వచ్చినాయి అనుకుంటున్నారా? కాదు కాదు. ఆ ఫ్యాషన్ కంపెనీస్ మార్కెట్ కోసం ఇట్లాంటి వాటి అన్నిట్లో ట్రెండ్ చేపిస్తుంది. ఇప్పుడు మిస్ ఇండియా కాంపిటీషన్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. ఎవరు చేపిస్తున్నారు? ఏదైనా పీఠాధిపతులను మిషనరీ సంస్థలు చేపిస్తున్నాయా? ఫ్యాషన్ కంపెనీసే చేపిస్తున్నాయి కదా. ఇప్పుడు వ్యాలంటైన్స్ డే పార్టీస్ అరేంజ్ చేస్తూ ఉంటారు పబ్స్ లోను, డిస్కోథెక్స్ లోను, లేకపోతే కాఫీ షాప్స్ లో. వీటిలో ఎందుకు అరేంజ్ చేస్తున్నారు? వాళ్ళు అవేవో ప్రొడక్ట్స్ వాళ్ళు సెల్ అవ్వాలి కదా. సీరియస్లీ అంతే అంతే. ఏ ఫ్యాషన్ ఇస్ ఎ మార్కెట్ అండి. ఫ్యాషన్ ఇస్ నాట్ ఎ ట్రెండ్. యాక్చువల్ ట్రెండ్ అనుకుంటారు, ఆ ట్రెండ్ను కూడా మార్చేస్తారు. ఈ రోజు ఫ్యాషన్గా ఉన్నది రేపటికి ఫ్యాషన్ కాకుండా పోతుంది అంటే ఎందుకు? ఎందుకంటే ఎల్లకాలం ఒకే ప్రోడక్ట్ వాడు అమ్మడు, ఒకే ప్రోడక్ట్ కొనిందే వీళ్ళు కొనుక్కోరు. కాబట్టి రోజుకో రకం తీసుకొస్తూ ఉంటారు. దాన్ని ట్రెండ్ లాగా క్రియేట్ చేసి చూపిస్తారు. దాన్ని ఎవరో మోడల్స్ నలుగురికి వేసి దాన్ని పబ్లిసిటీ చేస్తారు. ఆ మోడల్స్ని చూసి వావ్ ఇది చాలా బాగుంది అనిపించేలాగా చేస్తారు. సో ఇదంతా కూడా మార్కెట్ క్రియేట్ చేస్తున్న మాయ. దానిలో ఫ్యాషన్ ఒక పార్ట్ మాత్రమే. కానీ ఇంత ఎలాబరేటెడ్ గా నిజంగా సొసైటీ, సోషల్ మీడియా అర్థం చేసుకో. ఇప్పుడు ఇష్యూ మొత్తం సోషల్ మీడియాలోనే జరుగుతుంది కదా. అంతా సవ్యంగా ఉంటే ధర్మం గురించి లేకపోతే రైట్ వింగ్ ఐడియాలజీ గురించి మీరు కానీ నేను కానీ ఇంకా మిగతా మన మిత్రులందరూ కానీ ఎందుకు పనిచేయాలి? బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ రైట్, వీ హ్యావ్ టు వర్క్ మోర్. నేను ఇందాక నుంచి స్టార్టింగ్ నుంచి మొత్తుకున్నది అదే. ఈవెన్ ఎండ్ ఆఫ్ ద డే అసలు లలిత్కి అర్థం కాని విషయం కూడా ఏంటంటే అనసూయ కాదు టాపిక్ అంటున్నారంటే, బట్ సమాజము శివాజీ అనసూయనే టాపిక్ చేశారు అంటున్నారు. ఆ టాపిక్ కి వాళ్ళిద్దరిని పప్పెట్స్ లాగా, ఐకాన్స్ లాగా పెట్టారు అంతే. ఐకాన్స్ లాగా మీడియా పెడుతుంది, కానీ వాళ్ళిద్దరే ఐకాన్స్ అని ఈ జనాలందరూ ఈ అమ్మాయిని బూతులు తిడుతూ అతన్ని హీరోని చేస్తున్నారు. నేనే చెప్తున్నా ఈ పాడ్కాస్ట్ అదే మేబీ ఈ పాడ్కాస్ట్ తో తెలుసుకుంటారేమో. మనం చూడాల్సింది అక్కడ శివాజీ ఐడియాలజీ వర్సెస్ అనసూయ ఐడియాలజీనే తప్ప శివాజీ వర్సెస్ అనసూయ అనే పర్సనాలిటీస్ గురించి కాదు. నా ఇష్యూ అంతా మొత్తం తిరిగి అనసూయ దగ్గర ఎందుకు ఆపుతున్నా అంటే, బూతులు తిడుతున్నారు అవసరం లేదంటున్నాను. పాయింట్స్ తీసుకోండి, నచ్చలేదని చెప్పండి.
బూతులు బూతులు బూతులు, అవే బూతులు అవే వాళ్ళే వచ్చి నన్ను బూతులు తిడతారు. కాదు మేడం, ప్రపంచానికి మనం మంచి చెప్పటం మాత్రమే మనం చేయగలం. వాళ్ళ మెదడులో దూరి మనం ఏం మార్చలేము, ఓవర్ నైట్ అసలుకే మార్చలేము. సో ఈ పాడ్కాస్ట్ లో ఒక మెసేజ్ పాస్ చేస్తారు, దీని నుంచి ఇంకో 10 రోజుల తర్వాత, నెల రోజుల తర్వాత మళ్ళీ మీరు ఎప్పుడైనా అవకాశం ఇస్తే ఇంకో టాపిక్ మాట్లాడతాం కదా, దాని ద్వారా ఇంకోటి నేర్చుకుంటారు. ఆర్ఎల్స్ మీరు ఇంకో ఎవరితో పాడ్కాస్ట్ చేసినప్పుడు వాళ్ళ ద్వారా ఇంకో 2 నేర్చుకుంటారు. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, బట్ డెఫినెట్లీ చేంజ్ విల్ కమ్. సో అయితే దీన్నే బేస్ చేసుకొని ప్రపంచ యాత్రికుడు అనే ఒక నా పాయింట్ ఆఫ్ వ్యూలో నంబర్ 1 బుల్షిట్ ఫెలో ఎవరైనా ఉన్నారంటే అక్కడే. ఎందుకంటే మంత్ 2 months బ్యాక్ కూడా తన మీద నేను ఒక కౌంటర్ వీడియో చేశాను. ఎందుకంటే ఆల్రెడీ తను డిసైడ్ అయిపోయాడు. ఇప్పుడు కొన్ని వీడియోలు బయటకు వస్తుంది, నేనేమో అతని వీడియోస్ చూడాను కదా. అంటే బీజేపీ మీద ఎగైనెస్ట్ మాట్లాడాలి, లేకపోతే దేశానికి ఎగైనెస్ట్ మాట్లాడాలి, ఎంతసేపు పాకిస్తాన్ బూచి అని చూపించేసి ప్రస్తుత ప్రభుత్వం పబ్బం గడుపుకుంటుంది అని చెప్పిన 20 రోజులకే ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ అయింది. పాయిజన్ తయారు చేశారు ఆమ్దాల నుంచి, అండ్ కార్ బ్లాస్ట్ చేశారు. వాడు సెల్ఫ్ ఏదో చేసుకున్నాడు, ఆత్మహత్య, సూసైడ్ బాంబింగ్ చేసుకున్నాడు. ఇవన్నీ బూచిగా చూపించడానికి జరిగిందా? దాని మీద నేను రెస్పాండ్ అయ్యా. బట్ ఇప్పుడు ఇదే బట్టల బూచిని పెట్టుకుని వాడు. మేడం ఒక చిన్న మాట, ఇప్పుడు మోదీ గారు అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ఈ రోజు వరకు బాంబ్ బ్లాస్ట్లు కానీ అటాక్స్ కానీ ఎన్ని జరుగుంటాయి? కంపారిటివ్లీ వెరీ 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 లెస్. But it is not the Modi thing kada, it is all about our intelligence. Let it be for Modi time for a while. Okay? Yeah. ఒక 30 జరుగుంటాయి అనుకుందాం. అవును. మరి సంవత్సరానికి 30 జరిగేవి గుర్తుందా? గత 75 ఎక్కువ జరుగుతుండే. అసలు ఆల్మోస్ట్ 350 అట్లా జరిగేవి. మనకి అటు నక్సల్ అటాక్స్, టెర్రరిస్ట్ అటాక్స్ అన్ని జరుగుతూ ఉండేవి. మరి ఎన్ని జరిగినప్పుడు అప్పుడెప్పుడు ఇదిగో తీవ్రవాదాన్ని చూపించి పబ్బం గడుపుకుంటున్నారు అని ఒక్కడు కూడా మాట్లాడాల. తీవ్రవాదాన్ని చూపించి ఈ మధ్య ఏదో వీడియో చేశాడు కదా ఏంటి విష్ణుమూర్తి, ఐ హావ్ ఎ వీడియో, విష్ణుమూర్తి ఏదో కల్లో కనిపించి అవును నేను అన్నాను అదే ఆంజనేయ స్వామి గారు వచ్చారు అదే చెప్పాడండి. అంటే నువ్వు పోరాడాలని విషయం బూతులు ఆపేసే అన్నారు. నేను అన్నాను విష్ణుమూర్తి గారు మీద ప్రమాణకం చేసి చెప్తాను, నేను బూతులు ఆను అన్నాను. నేను అన్నాను ఎందుకంటే నేనే ప్రజా సమస్యల మీద పోరాడాలంటే తెలుగు రాష్ట్రాల్లో దారుణమైన ప్రజా సమస్యలు ఉన్నాయి, మన విష్ణుమూర్తి గారు వచ్చారు కళ్ళకి. ఇది విన్నానండి ఒకసారి ఇక్కడ. లేదు యాక్చువల్లీ నాకు నిజంగానే కాదు వీడు అబద్ధం చెప్పాడు. ఎందుకంటే నాకు విష్ణుమూర్తి కల్లోకి వచ్చారు, ఆ నెక్స్ట్ డేనే వచ్చారు. నేను వీడియో చేద్దాం అనుకున్నా, బట్ బిజీ షెడ్యూల్ కుదరలేదు. విష్ణుమూర్తి నాకు లైన్లోకి వచ్చి కల్లో వీడు ఎట్లా అబద్ధం చెప్తున్నాను నాన్న, వాడి సంగతి ఏంటో గట్టిగా చూడు, కాస్త లేట్ అయినా పర్లేదు, వాడు గట్టిగా బ్యాండ్ అయ్యి అని చెప్పేసి అన్నారు. అదేంటి స్వామి నేను ఎందుకు వేయాలి అని చెప్పేసి అన్నా. వాడు ఏం చెప్తున్నాడు చూడు ఒకసారి, నేనే ఎందుకు పోరాటం చేయాలి స్వామి అని నన్ను అడిగితే నేను చెప్పానంటే నీకు పెళ్ళి అవ్వలేదు కాబట్టి, నీకు పెద్ద బాధ్యతలు బంధాలు లేవు కాబట్టి నువ్వే ఫైట్ చేయాలన్నాను అని చెప్పేసి అన్నాడు. నాకు అట్లాంటి ఏం చూడన్నానా, అర్జునుడికి 3 భార్యలు ఉన్నంత మాత్రం అర్జునుడిని నీకు భార్యలు ఉన్నారు కాబట్టి నువ్వు యుద్ధం చేద్దని చెప్పానా? నేనేమన్నా చేయమనే చెప్తాను, ధర్మం ఎవరి పక్కన ఉంటే ఆయన యుద్ధం చేయమని చెప్తాను. ఈడు పెళ్లి కాలేదు కాబట్టి పత్తితో నేనెట్టా అంటాను. ఆడికి ఊరుకు వెళ్ళిన ప్రతి దేశంలో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడే, వెళ్ళిన ప్రతి దేశంలో నాడు వ్యభిచారం చేసే వ్యభిచారిగాడు. నాకు ఎవడో దొరకడని నేను ఆ వ్యభిచారితో ధర్మాన్ని నిలబెట్టిస్తానా? నేను అట్లాంటి ఏమీ చెప్పలేదు. ఆడు తప్పుడు ప్రచారం చేసి మన ధర్మానికి కూడా నింద తెస్తాను, నువ్వు గట్టిగా రౌండ్ అయ్యి అని చెప్పేసి చెప్పాడు. నేను వేస్తా ఆడికి గట్టిగా. వెరీ గుడ్. అయితే ఇదే చీర అంశాన్ని పెట్టుకొని అదే ఒక యాక్టర్ని అమ్మనా బూతులు ఎల్కొడక అని తిట్టేస్తూ, అదే విషయంలో గరికపాటి వారు చాలా రకాల సందర్భాల్లో ఆయన మంచి సలహాలు ఇస్తూ ఉంటారు. జడల మీద కూడా చేశాడు కొత్తిమీర కట్లు అని చెప్పేసి. ఆయన్ని అసలు అనకూడనటువంటి దుర్భాషలాడి అసలు ఎంత అసహ్యంగా మాట్లాడాడంటే, ఇక్కడ అతను స్పిరిచువల్ గురుస్ని టార్గెట్ చేశాడు, భారతదేశాన్ని టార్గెట్ చేశాడు, దేవీ దేవతలను టార్గెట్ చేశాడు. అండ్ ఈ పాయింట్ చాలా మంది గుర్తించారో లేదా, అన్ని కలిపి ఒకటే ప్రశ్న అడగాలని ఫిక్స్ అయినా నేను. అతను సీత ద్రౌపది గురించి మాట్లాడేటప్పుడు అందరూ అంటే ఆ టాపిక్ మాట్లాడుతున్నారు కానీ ఇది ఎందుకని వదిలేసింటారు. బట్ ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. బూతు అని కాదు, అది బూతుగానే చూపించాడు. ఓ పుచ్చకాయని ఎదురుగా పెట్టుకొని దానికి ఒక బొక్క పెట్టి అందులో పట్టేంత కీరాకాయని పక్కన పెట్టి సీతా ద్రౌపది గురించి మాట్లాడాడు. అంటే ఒక అదేంటి ఒక ఇండికేషన్ లాగా చూపిస్తూ, ఒక అసభ్య పదజాలాన్ని అసభ్యకరమైనటువంటి సింబాలిక్గా చూపిస్తూ ఇది మాట్లాడాడు. ఇది ఈరోజు కొత్తగా మాట్లాడింది కదా, చాలాసార్లు హిందువులు రేపిస్ట్ అని కూడా అన్నాడు. సో ఓవరాల్గా తను మాట్లాడిన ప్రతి టాపిక్ కలిపి నాకు ఒక ఆన్సర్ కావాలి లలిత్ నుంచి. ఒక పర్వట్ అంతకంటే ఏం మాట్లాడతాడని మీరు ఎక్స్పెక్ట్ చేశారో నాకైతే తెలియదు. నేను ఎక్స్పెక్ట్ ప్రూవెన్ పర్వట్.
వాడు ప్రతి దేశానికి వెళ్ళి వాడు ఏం చేస్తున్నాడు అంటే విమెన్ని ఆబ్జెక్టిఫై చేస్తున్నారని మాట్లాడిన మేధావులంతా వీడి విషయంలో మూసుకు కూర్చున్నారు. బికాస్ దే ఆల్ బిలాంగ్ టు సేమ్ ఎకో సిస్టమ్. కరెక్ట్. అందుకని వాళ్ళు మాట్లాడట్లేదు. వాడు ఆడవాళ్ళని చూపిస్తూ అదో ఆ గర్ల్ ఫ్రెండ్స్ని తీసుకెళ్తాడు. కొంతమంది ఆడవాళ్ళు బీచ్లో వీడికి సంబంధం లేని వాళ్ళు వాళ్ళ మానాన్ని వాళ్ళు నడుస్తూ ఉంటే వీడు దాన్ని షూట్ చేసి మనందరికీ చూపిస్తూ షూట్ చేస్తూ వాడు సబ్స్క్రైబర్స్ని పెంచుకుంటూ ఉంటాడు. ఇస్ ఇట్ నాట్ ఆబ్జెక్టిఫైయింగ్ అని 100% ఆబ్జెక్టిఫై చేస్తున్నాడు. అసలు వాళ్ళని లేకుండా థంబ్నెయిల్స్ పెట్టుకొని బతకలేడు కదా. పైగా వీడు ప్రతి వెళ్ళిన చోటల్లా ఆటగాడు అని చెప్పేసి ఆడు వ్యభిచారం చేస్తున్న విషయాన్ని వాడు పబ్లిక్ లో చెప్పుకుంటూ ఆటగాడు అంటున్నాడు. ఆటగాడు అంటే ఆడవాళ్ళ శరీరాలతో ఆటలాడుతున్నానని, కరెక్ట్, ఆడవాళ్ళని ఆట వస్తువులుగాను లేకపోతే ఆట మైదానంగాను చూస్తున్నాడు కదా. కరెక్ట్. వేర్ ఆర్ ద పీపుల్ ఫర్ టాకింగ్ అబౌట్ ఆబ్జెక్టిఫికేషన్? వాడికి అసలు రైట్ లేదు. వాడిని ఫాలో అయ్యే ఫాలోవర్స్ అనేది ఏంటి అంటే ఇప్పుడు వాడు ఏ ఎకో సిస్టమ్ కి రిలేట్ అయిన వాడు, మీకు అది అర్థమవుతుంది కదా. నాకు 100% నాకు అర్థమైంది. నేనైతే క్లియర్ గా చెప్పాను, మిషనరీస్ లో చదివిన వాడికి అంతకంటే గొప్ప నాలెడ్జ్ ఏమీ ఉండదు అని కదా. సో నెక్స్ట్ వీడు ఇంకో మాట అన్నాడు, చీర కట్టుకుంటూ అంటే ఆ ఆడవాళ్ళు పూర్వకాలం నుంచి ఎలాగున్నారా, ఆడవాళ్ళకి పీరియడ్స్ వస్తే తెలుసా, బ్లీడింగ్ అవుతుంది తెలుసా, ఇన్ఫెక్షన్స్ వస్తే తెలుసా, వాళ్ళు ప్యాడ్ పెట్టుకుని ప్యాడ్ పైన లంగా కట్టుకుని లంగా పైన 10 కుర్చీలు పెట్టి చీర కట్టుకుంటే వాళ్ళకి క్యాన్సర్లు ఎందుకు వస్తున్నాయి? క్యాన్సర్స్ ఈరోజు కొత్తగా వస్తున్నాయండి. ఒకప్పుడు మరి 1000 ఏళ్ళ నుంచి చీర ఉందిగా, 2000 ఏళ్ళ నుంచి. అంతకుముందు పీరియడ్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎప్పుడు ఈ శానిటరీ వాడలేదా? మేబీ ఇప్పుడు వాడుతున్నట్టు పాష్గా వాడుండకపోవచ్చు. అప్పటి సిస్టమ్స్ లో అప్పుడు వాళ్ళు తీసుకున్నారు కదా కేరింగ్. మరి అప్పుడు వాళ్ళు ఎందుకు క్యాన్సర్ రాలేదు? ఇప్పుడు క్యాన్సర్స్ రావడానికి చీర కారణమా, ఫుడ్ అండ్ ఎకో సిస్టమ్ కారణమా? ఫుడ్ అండ్ ఎకో సిస్టమ్ కదా. మరి వీడు దాన్ని ఎట్లా పోర్ట్రే చేయాలని చేశాడు, చీర అన్నట్టుగా. పైపెచ్చిడు ఏమంటున్నాడు, అనసూయ గారు మోడర్న్గా ఉంటాము ఇష్టం అన్నారు, శివాజీ గారు ఉండొద్దు లిమిటెడ్ మోడర్న్ ఇది మెయింటైన్ చేయండి అని చెప్పేసి అన్నారు. వీడు ఆడవాళ్ళు మీరు గొడ్డలు ఓడ తీసుకుని తిరగండి అనే మాట అన్నాడు. ఓడ తీసుకుని తిరిగితే వీడు వీడియోలు చేసుకుని వాళ్ళందరినీ చూపించుకుంటాడు. ఆ మాత్రం ఇంగితం వీడికి లేకుండా వీడికి సపోర్ట్ చేస్తూ కొంతమంది చోటా భీమ్ గళ్ళు, కొంతమంది ఎరుపుగాళ్ళు, వీళ్ళందరూ వచ్చేసి ఏమంటారు, మేము లైవ్ పెట్టి మీరు అన్సబ్స్క్రైబ్ చేస్తే మేము సబ్స్క్రైబ్ చేస్తాం రా అని సబ్స్క్రైబ్ బటన్ కొడతారు. మొత్తం లెఫ్ట్ లిబరాండో గ్యాంగ్ ఇప్పుడు ఓపెన్ అయిపోయి మొత్తం వ్యూవర్స్ మీదకి తోసేసారుగా. ఈ వ్యూవర్షిప్ పెంచుకోవడానికి అన్వేషణ ఆడుతున్నటువంటి మొత్తం ఒకేసారి లెఫ్ట్ లిబరాండో ఎందుకు దిగింది, సపోర్ట్ చేయడానికి? అంటే హిందూ దేవి దేవతల్ని దూషించాడు కాబట్టి వీళ్ళు మేమున్నామని వచ్చేసారు. ఎగ్జాక్ట్లీ. ఇవాళ పొద్దున ఒక లాయర్ చూశాడు, లాయర్ మాట్లాడుతూ ఉన్నాడు, వాడి సపోర్ట్గా నేను ఉన్నాను అని చెప్పేసి చెప్తున్నాడు. ఆ లాయర్ గడు ఎవడు అంటే, మొన్న ఒక క్రిస్టియన్ పాస్టర్ గడు దేవి దేవతలను అవమానించిన కేసులో అరెస్ట్ అయితే వాడికి బెయిల్ కోసం ట్రై చేసినాడు. వాడు ఇట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేయకపోతే ఇంకెవడికి సపోర్ట్ చేస్తాడు? నిన్న ఏదో ఏదో టీవీ ఛానల్లో ఒకడు కూర్చున్నాడు, వాడు ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నాడు, వాడు ఇంగ్లీష్ వాడికి పుట్టాడు మరి తెలియదు. వాడికి వచ్చి ఐ సపోర్ట్ అన్వేష్ అన్నాడు. సపోర్ట్ చేయి, నీ ఇంట్లోకి తీసుకెళ్ళి పెట్టుకో, నీ భార్య. ఇన్ వాట్ వే హి సపోర్టింగ్? వాడు చేసిన ప్రతి మాట కరెక్ట్, ఆడవాళ్ళు ఇప్పుడు తిరగాలని చెప్పింది కరెక్ట్ అని అంటున్నాడు. అవును, వాడు చూపించకపోతే వీళ్ళకి బంపర్ ఆఫర్ పోతుంది కదా. అదే వాడిని ఇంటికి తెచ్చి పెట్టుకుంటే వీడి భార్యని వీడి కూతురుని కూడా షూట్ చేసి పెట్టుకుంటాడు చక్కగా. అప్పుడు వీళ్ళకి కూడా ఎలివేషన్ వస్తుంది. మరి అటు తీసుకెళ్ళి పెడతాడు అదే పని. అంటే వీడి పిల్లలకి వీళ్ళు జాగ్రత్తలు చెప్పుకుని ఊళ్ళో వాళ్ళ పిల్లల మీదకి పిల్లల మీదకి ఇట్లాంటివన్నీ ఊరకొక్కలాగా వదిలేద్దామని చూస్తున్నారు. అవును, ఇప్పుడు సమాజం అర్థం చేసుకోవాలి, సమాజంలో ఎవడి వాదన వెనకాల ఎవడి స్టాండ్ వెనకాల ఎటువంటి ఇంటెన్షన్స్ ఉంటాయి అనేది. అయితే నాకు అన్వేషణ చూస్తుంటే ఈ మధ్య ఇంకొక డౌట్ కూడా వచ్చింది. ఏంటంటే నేను భారతదేశం తిరిగి రాను, ఇక్కడ రేపిస్టులు ఉన్నారు, హిందూ మగాళ్ళందరూ రేపిస్టులు, సో ఈ రేపిస్ట్ కంట్రీలో నేను ఉండను, రేపు పొద్దున పిల్లలు పుట్టబోయే వాళ్ళని. ఇప్పుడు లెఫ్ట్ గ్యాంగ్ యాక్టివేట్ అయింది. నాకు ఎప్పటి నుంచో డౌట్ ఏముందంటే వీడిని ఆల్రెడీ హైర్ చేసుకొని డబ్బులు ఇస్తున్నారేమో. ఆ రోజు నుంచి వీడు యాంటీ ఇండియా ప్రాపగాండా మొదలు పెట్టాడు. సో దే హైర్డ్ అని చెప్పేసి. వాడు చైనా వెళ్ళినప్పుడు కూడా మీకు గుర్తుందా, చైనా వీడియోస్ బస్ మీరు ఫాలో అవ్వరు కాబట్టి తెలిసి ఉండకపోవచ్చు, చైనా వెళ్ళినప్పుడు కూడా చైనాలో డెవలప్మెంట్ చూపిస్తూ ఇండియాని చాలా మాక్ చేస్తాడు. ఈవెన్ ఆఫ్రికాను కూడా పొగుడుతూ ఇండియాని మాక్ చేస్తున్నాడు. అయితే నాకు ఇప్పుడు వీడు అంటున్నారు కదా ఇండియాలో రేపిస్టులు ఉన్నారు, ఇండియా ఇంకో మాట కూడా అన్నాడు, ఇండియాలో 60,000 రేపులు జరుగుతుంది, ఎవరు చేస్తారు, హిందువులు కాదా? నాకు కూతురు పుడితే నా కూతురు కూడా రేపు చేస్తారు రాను అన్నాడు. అంటే ఇండియాలో వాడు అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ అక్క, వాళ్ళ చెల్లి, వాళ్ళ బావ అందరూ ఉంటున్నారు. వాళ్ళ నాన్న ఎంతమందిని రేపు చేశాడు, లేదా వాళ్ళ నాన్న ఎన్ని మేకల్ని ఎన్ని పందుల్ని రేపు చేశాడు? నేను అమ్మాయిని కాబట్టి ఇంకొంచెం లిబరల్ తీసుకొని మేబీ వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళందరూ మేబీ రేపుడేమో అదే అనబోతున్నాను. నెక్స్ట్ అదే నేను చెప్పబోయేది కూడా. ఎందుకంటే వీడు అన్నాడు కదా రేపు నా కూతురు పుడితే కూడా రేపు చేస్తారేమంటే, ఆల్రెడీ నీ అమ్మని నీ అక్కని చెల్లిన వాడని రేపు చేశాడా? మేబీ చేసి ఉండొచ్చు. ఇండియాలో ఉన్నప్పుడు ఈ అడ్డగాడిది ఏమన్నా రేప్ చేశాడా? మైట్ బి.
వీడు థాయిలాండ్ వెళ్ళిపోయి 14 ఏళ్ల పాపని అత్యాచారం చేశాడు. అవును. అంటే వాడేమంటాడు అంటే అమ్మాయి బ్రోతలు లేకపోతే వీడు డబ్బులు ఇచ్చాడు అని చెప్పి మాట్లాడుకోవచ్చు. కానీ 14 ఏళ్ల అమ్మాయికి తన శరీరం మీద తన మనసు మీద పూర్తిగా ఎటువంటి మెచ్యూరిటీ ఉండదు. అవును. అలాంటి అమ్మాయిని నువ్వు వాడుకున్నావు అంటే అత్యాచారం చేయటం అది. అవునా? పైగా ఇప్పుడు యాక్చువల్లీ వీడు చాలా మంది మనోభావాలు దెబ్బతీస్తూ సీతమ్మ తల్లి మీద ద్రౌపది అమ్మవారి మీద మాట్లాడాడు. ఇవన్నీ మాట్లాడటం కూడా భారతీయుల మీద ఎమోషనల్ అత్యాచారం. అవును. వీడు చేస్తుంది ఎమోషనల్ అత్యాచారం. సో అయితే అతను చూపించుకుంటున్న 8 కోట్లు యూట్యూబ్ ఛానల్ మీద వచ్చినాయి కాదు, అన్ని కోట్లు ఎవడిస్తాడు? మేబీ ప్రొపగండా కోసం వచ్చి ఉండొచ్చు. పైగా వీడు అక్కడికి వెళ్ళి నిజంగా వీడియోసే ప్రచారం చేస్తున్నాడు, లేకపోతే పార్ట్ టైం గా పక్కలేసి వ్యాపారం కూడా చేస్తున్నాడు, ఎవరికి తెలుసు. మేబీ వాళ్ళు లేకపోతే అక్కడే ఉంటూ ఇక్కడ వీళ్ళ అమ్మ చెల్లితో ఏమైనా సెక్స్ రాకెట్ నడిపిస్తున్నాడేమో. నో కామెంట్స్. అంటే నాకు డౌట్ వస్తుందండి. ఎందుకంటే వాడికి ఇప్పుడు మా దేశపు ఆడబిడ్డలు అందరినీ ఒకే మాట అన్నప్పుడు నేను వాడి ఇంటి ఆడబిడ్డల గురించి ప్రశ్నించకుండా ఎట్లా ఉంటా డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నా. సో అయితే ఇప్పుడైతే కొంతమంది అన్సబ్స్క్రైబ్ అయిపోయారు, పెద్ద ఎక్కువ మందికి కూడా కాలేదేమో, ఫ్యూ లాక్స్ ఏమో అయినట్లు. ఫ్యూ లాక్స్ అనేది చిన్న విషయం కాదండి. ఆల్మోస్ట్ ఆల్ 5 to 6 lakhs సబ్స్క్రైబర్స్ వెళ్ళిపోయారు వెనక్కి. ఇప్పుడు ఒక సగటు యూట్యూబర్ కి 1 lakh అంటే ఒక డ్రీమ్ అండి. అవునవును, 1 lakh సబ్స్క్రైబర్స్ ని తెచ్చుకొని ఒక సిల్వర్ ప్లే బటన్ యూట్యూబ్ నుంచి తీసుకోవడం అనేది ఒక డ్రీమ్. అట్లాంటిది ఎంతో కష్టపడితే వచ్చిన సబ్స్క్రైబర్స్ లో 5-6 లక్షల మంది వెళ్ళిపోతే వాడు ఇప్పుడు ఏమంటున్నాడు, నేను రమ్మంటే వాళ్ళు వచ్చారా, నేను పొమ్మంటే పోతారా, వాళ్ళే వచ్చారు వాళ్ళే పోతున్నారు, దరిద్రులు అన్నారు. అవునండి. మరి ఇప్పుడు మిగతా దరిద్రులు అందరూ ఏం చేస్తున్నారో చూడాలి. వాళ్ళు కూడా మేము దరిద్రులమైన ఫిక్స్ అయితే అక్కడే ఉంటారు. మేము దరిద్రులం కాదురా, మేము దమ్మున్నోళ్ళం, మేము భారతీయులం, మేము హిందువులం, మేము తెలుగు వాళ్ళం అన్న పౌరుషం ఉంటే అన్ని చీగొట్టి బయటకు వచ్చేస్తారు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే వీళ్ళ వల్లే కదా అతను డబ్బులు సంపాదించుకుంటున్నాడు. వీళ్ళు లేకపోతే వాడికి డబ్బులు లేవు, ప్రపంచం తిరిగేది. అంటే వాడికి సింపుల్ అండి, వాడికి చోటా బియ్యంగళ్ళు లేకపోతే ఆ ఎరప కండువగళ్ళు వీళ్ళు మద్దతు ఇచ్చారు అంటే వాడు దేశద్రోహే. 100% వాడు దేశద్రోహే. అలాంటి దేశద్రోహికి ఇలాంటి దేశద్రోహులు మద్దతు ఇస్తున్నారని తెలిసిన తర్వాత కూడా ఇంకా వాడి సబ్స్క్రిప్షన్ లిస్ట్ లో ఎవరన్నా మన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఆ ద్రోహానికి మద్దతు ఇస్తున్నట్టే. చూద్దాం ఏం జరుగుతుందో. నిన్న రాత్రి నేను అతను ఒక వీడియో చూసా, ఫ్రెష్ వీడియో పెట్టాడు అతని పేజ్లోనే. మరి అతని టాపిక్ రావడం వల్ల ఏంటో మనకు అల్గారిథం సెండ్ చేస్తుంది కదా ఫేస్బుక్ లో. గరికపాటి గారిని వేసుకుంటానని చెప్పి వీడు బ్రహ్మ అంట, మహేశ్వరులు వచ్చేసేసి మన చాగంటి వారు, సో విష్ణుమూర్తి వచ్చేసి గరికపాటి వారు, వీడు బ్రహ్మ అంట. వీడు బ్రహ్మ వీడియో చేశాడు. వీడు బ్రహ్మానందము తర్వాత నేను బ్రహ్మ పుట్టాను, మన ముగ్గురం కొట్టుకోకూడదు, మన ముగ్గురం కలిసి ఉండాలి, మీకు దింపుతాను అని చెప్పి వీడియో చేశాను. నేను రిపోర్ట్ కొట్టా, ఆ పేజీకి రిపోర్ట్ కొట్టా. ఓకే సో పిటి అండి. అది కూడా కాదు పాపం, వాళ్ళ అమ్మగారి మీద జాలేస్తుంది, వాళ్ళ నాన్నగారి మీద జాలేస్తుంది. యాక్చువల్లీ బ్రహ్మకు పుట్టాడా? ఓకే, వాళ్ళ నాన్నగారు అతనే బ్రహ్మ అంట. ఓకే, అది తెలియదులేండి. అయితే నేను చూడలేదు. నేను యాక్చువల్ అన్సబ్స్క్రైబ్ చేస్తాను కదా, నాకు రావట్లేదు నోటిఫికేషన్స్ ఏమి. నేను రాత్రి రిపోర్ట్ కొట్టా. ఓకే, రాత్రి ఈ పేజ్కి రిపోర్ట్ కొట్టాను. అతను పబ్లిష్ చేశాడు దాన్ని. నేను బ్రహ్మని, చాగంటి వారు వచ్చేసి ఈశ్వరుడు, గరికపాటి వచ్చేసి విష్ణు, మనం ముగ్గురము కలిసి ఉండాలి తప్ప ఇదేంటి ఇంకా నుంచి మీకు దింపుతాను అని చెప్పి వీడియో పెట్టాడు. చెప్పుకోవటం ఎంతేం కాదు. పూర్వం శ్రీకృష్ణుల వారు ఈ భూమి మీద తిరిగిన రోజుల్లోనే పౌండ్రక వాసుదేవుడు అని అచ్చం శ్రీకృష్ణుడిలాగే వేషధారణ వేసుకొని, శ్రీకృష్ణుల వారు ఎలా అయితే శంఖము చక్రము గద శార్కము అన్ని పెట్టుకుని ఉంటారో అలాంటి ఆయుధాలని పెట్టుకొని తను కూడా కృష్ణుడిని ఇమిటేట్ చేస్తూ నేనే కృష్ణుడిని అని చెప్పుకుని, నేనే రియల్ కృష్ణుడిని అని చెప్పుకున్నాడు. ఆ పౌండ్రక వాసుదేవుడి గర్వాన్ని కృష్ణుడు ఎలా భంగం చేశాడో అలాగే వీడు బ్రహ్మ అన్న బలుపు ఏదైతే ఉందో అది కూడా దింపేస్తారు. కాకపోతే వీడు బ్రహ్మానందమా సెకండరీ విషయం. కానీ ముందు వీడికి దమ్ముంటే, బ్రహ్మ ఉంటే పక్కన పెడతాడు, వీడికి ముందు దమ్ముంటే వీడు ఇండియాకి వచ్చి ఓ 4 రోజులు భారతదేశంలో ఉండి ఎలాంటి మాటలు మాట్లాడి వెళ్ళమనండి. రాడంట కదా ఇండియాకి, మరి రాలేడు. వస్తే కొడతారు కదా. ఎవరన్నా మర్చిపోయి ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళకి చెప్తున్నా, ఆడెప్పుడైనా ఇండియాకి వస్తే కుక్కను కొట్టినట్టు కొట్టండి. దీని మీద నా మీద కేసు పెట్టుకుంటే పెట్టుకోండి. యాక్చువల్లీ అతను ఈ బెట్టింగ్ మాఫియా టైంలో అతన్ని అందరు హీరో చేశారు. ఆ టైంలో కూడా నేను టీవీ డిబేట్కి నన్ను పిలిచినప్పుడు అతను ఇప్పుడు హీరో అంటే నేను కాదని చెప్పాను. హీరో కాదు, అతను జీరో. అండ్ ఇండైరెక్ట్గా బెట్టింగ్ మాఫియాకి ఇతను కూడా సపోర్ట్ చేస్తున్నాడు. నోరెత్తితే చాలు పాపలతో ఎంజాయ్ చేయాలి, పిచ్చుల మీద పాపలతో ఆటలాడుకోవాలి, బ్రోతల్ మాఫియా అని ప్రచారం చేసేవాడండి. ప్రచారం చేస్తున్నాడు. నేను అదే చెప్పాను, ఏ దేశంలో ఎక్కడ చీపుగా వేశ్యలు దొరుకుతారు
ఎక్కడ చీప్ గా సెక్స్ టాయ్స్ దొరుకుతాయి, ఇవన్నీ కదా వాడు చూపించుకునేవాడు. కరెక్ట్, నేను అదే చెప్పాను. అంటే మీరు రండి ఇట్లా విదేశాలు తిరగండి అని యువతను రెచ్చగొడుతున్నారు. యువత మరి ఏం చేయాలి? తొందరగా డబ్బులు కావాలంటే షార్ట్ వీడియో వచ్చింది, ఎవరో షార్ట్స్ పంపిస్తున్నారు ఈ ట్రెండింగ్ లో వచ్చినప్పుడు. వాడు అంటున్నాడు యూత్ అందరికి, భారతదేశంలో ఉండే యూత్ అందరికీ నేను ఇచ్చే సలహా బాగా చదువుకుని మీరు విదేశాలకు వచ్చి గోల్డ్ ఆటలు ఆడుకోవచ్చు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. మరి ఆటలు ఆడాలంటే డబ్బులు కావాలి, ఆ డబ్బుల కోసమే కదా బెట్టింగ్ ఆడుతున్నారు. సో ఇండైరెక్ట్లీ హీ సపోర్టింగ్ కదా. అదే కదా, అంటే వీడు పాపులారిటీ కోసం బెట్టింగ్ యాప్స్ అనే ఒక ఐటమ్ ఎంచుకున్నాడు తప్ప వీడికి బెట్టింగ్ బాధితుల మీద ఎటువంటి చిత్తశుద్ధి లేదు. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్లీ ఈ పాడ్కాస్ట్ లో నిజంగా ఇది కొత్త విషయం, ఇప్పుడు దాకా సమాజం పూర్తిగా డిస్కస్ చేయని టాపిక్ ఇది. అవును. సో నేను అప్పుడు బెట్టింగ్ ది జరిగి లాస్ట్ ఇయర్ డిబేట్ లో ఇదే చెప్పా. హీఈస్ నాట్ హీరో, హీఈస్ లిటరల్లీ సపోర్టింగ్ బెట్టింగ్ మాఫియా. యూత్ అందరూ బెట్టింగ్ ఆడుతున్నారంటే ఈజీ మనీ కోసం ఆడుతున్నారు. ఈజీ మనీ దేనికోసం? లగ్జరీస్ కోసం. ఆ లగ్జరీస్ నేను ఎంజాయ్ చేస్తున్నాను, మీరు రండి అని తను పిలుస్తున్నాడు. సో హీ సపోర్టింగ్ అని చెప్పేసి ఆ రోజు చెప్పాను. నేను అతను అస్సలు సపోర్ట్ చేయలేదు. నైస్, గుడ్ గుడ్. అండ్ ఇప్పుడు కూడా అంతే. నాకు ఈ లెఫ్ట్ లిబరాండోకి దిగిన తర్వాత సపోర్ట్ చేయడానికి వీళ్ళు లెఫ్ట్ మాఫియా డబ్బులు ఇచ్చి పోషిస్తున్నారని సరికి నాకు అర్థమైంది. ఎప్పుడైతే బత్తాయిలు అన్న వర్డ్ యూజ్ చేశాడో, ఎప్పుడైతే విష్ణుమూర్తి సమాజాన్ని మార్చి బత్తాయిలకి నువ్వు ఏదైనా నేర్పించు అన్నారంటే వీడికి డబ్బులు అందినాయని నాకు అర్థమైపోయింది. ఇప్పుడు హిందుత్వం మాట్లాడేవాళ్ళు, బీజేపీకి సపోర్ట్ చేసేవాళ్ళు వీళ్ళంతా బత్తాయిలు అయితే మరి వీళ్ళంతా ఎవరు? ద్రాక్షకాయల. అంటే ఇప్పుడు బత్తాయిలు అంటే ఆరెంజ్ కలర్ లో ఉంటుంది అని వాళ్ళ ఫీలింగ్. యాక్చువల్లీ మా ఊర్లో బత్తాయిలు అంటే చీని పండ్లు. అవును, లేదా కమలా పండు. అలాంటప్పుడు కమలాలు అనాలి కదా మమ్మల్ని. మాట్లాడినప్పుడు మనం కూడా మాట్లాడొచ్చు. మరి మనం అందరం బత్తాయిలు అయితే ఈ బులుగు బ్యాచ్, ఎరుపు బ్యాచ్ అంతా ద్రాక్షకాయల. నేనైతే నీలి చిత్రాల బ్యాచ్ అంటాను. అంటే రెండు ఒకటే కలర్ కదా అని చెప్పి తేడా ఏముండదు కదా. ఇప్పుడు చాలా మంది వాడి మీద కేసులు కూడా పెట్టారు అంటున్నారు. అంటే సీతా ద్రౌపది రేప్ అయ్యారు అని చెప్పేసి. అండ్ నాకు చాలా చాలా అబ్జెక్టిఫైడ్గా అనిపించింది ఏంటంటే దట్ పుచ్చకాయ, దట్ హోల్, దట్ కీరాకాయ. సో చాలా మంది కేసులు పెట్టారు కదా. ఎండ్ ఆఫ్ ద డే అంటే ఒక బీయింగ్ ఏ హిందూ యాక్టివిస్ట్ అలా హిందూ ద్వేషులకు, లేకపోతే హిందువుల మీద, హిందూ అమ్మవారి మీద అంత అసహ్యంగా మాట్లాడే వాళ్ళ మీద ఎట్లా రియాక్ట్ అయితే బాగుంటుంది? ఏం చేయాలనుకుంటున్నా? ఒక ఫైనల్ అవుట్పుట్ ఏమైనా ఇస్తారా? ఫైనల్ అవుట్పుట్ అంటే ఒకటైతే క్లియర్గా చెప్తున్నాండి, వాడు ఎప్పుడు ఇండియా వస్తే అప్పుడు మక్కలు ఎరగొట్టండి. కాళ్ళు చేతి ఇచ్చేస్తారా, ఇచ్చేసుకోండి. వాట్ యూ డూ? నేనైతే నాకు ఎదురుపడిన రోజు నేను అదే పని చేస్తాను. నేను చేసేదే చెప్తున్నా, మిగతా అన్ని విషయాల్లో నేను చేస్తానులే తెలియదు. వీడు నాకు ఎదురుపడితే మాత్రం ఖచ్చితంగా వాడి మీద నేను దాడికైతే దిగుతాను. ఎందుకంటే వాడు అన్నది ఎవరిని? సీతమ్మ తల్లినండి. అంటే రాములు వారు ఎంత త్యాగం చేశారు సీతమ్మ తల్లి కోసం అంటే, తన మీద నింద వస్తుందని తెలిసి కూడా ఆ తల్లి మీద నింద రాకూడదు, ఆ తల్లి గురించి భవిష్యత్తులో ఎవడో మాట్లాడకూడదని ఆ తల్లి విషయంలో చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. అది తల్లి మీద ద్వేషంతో కాదు, ఆ తల్లి మీద నింద రాకూడదని. అండ్ ఆ తల్లి సాక్షాత్తు అగ్ని పునీత. అలాంటి తల్లి గురించి వీడు మాట్లాడాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, వాడికి ఈరోజు సమాజంలో ప్రతి స్త్రీ కూడా సీతలాగానో ద్రౌపదిలాగానో బ్రతికితే వీడు చేసుకునే లంజ వ్యాపారం ఏదైతే ఉందో అది సాగదు కాబట్టి, అలాంటి వ్యాపారానికి ఎవరు దొరకరు కాబట్టి వీడు బరి తెగించి తిరగమని చెప్తా ఉన్నాడు. అయితే కొంతమంది అన్వేష్ ఫాలోవర్స్ అంటున్నారట, ఏముంది దాన్ని కేవలం ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పారే తప్ప అక్కడ అమ్మవారిని అవమానించాలని ఏం లేదు, నేను ఒక హిందూని నేనే చెప్తున్నాను అంటున్నారంట. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా తీసుకుని సో అండ్ సో వాడి పెళ్ళామండి, మొన్న వాడికి చాలాసార్లు చెప్పానండి, ఉదాహరణకి ఇప్పుడు నీ పెళ్ళం ఉందిరా, నీ పెళ్ళం రోజు 100 మందితో పడుకుంటుంది ఊళ్ళో, దానివల్ల దానికి ఎయిడ్స్ వచ్చింది, దాంతో పడుకోవటం వల్ల నీకు కూడా ఎయిడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది కదా, కాబట్టి అలాంటి పని చెయ్యొద్దురా అని చెప్పాడు. నా పెళ్ళాన్ని అంటావా అని చెప్పేసి కుర్రలు లేకుండానే జస్ట్ ఉదాహరణగా చెప్పాను రా, నీదని కాదు అని అన్నావు అనుకోండి, అటు తట్టుకుంటాడా? లేదు. ఇదే ఉదాహరణ నేను ఇంకో మతానికి సంబంధించిన స్త్రీల విషయంలో మాట్లాడితే వాళ్ళు ఊరుకుంటారా? ఈ పాటికి ఉన్న దేశంలోనే చంపేస్తారు. మరి చచ్చిపోతాడు కదా. మరి నా దేశంలో నా తల్లి గురించి మాట్లాడి నా గడ్డ మీద అడుగు పెడితే నేను కాలు చేతి తీయకుండా నేను ఎందుకుంటా? అంటే మన హిందువులు ఇంకా నిద్రపోతున్నారు కదా. ఫైట్ చేస్తామండి మేము కూడా, మేల్కొల్పుతాం అందరినీ, వదిలిపెట్టేది ఏముండదు. వాడు మిగతా విషయాల్లో అయితే మనం కామిక్గా వెళ్ళిపోతూ జోవెల్గా మాట్లాడుకుంటూ చేయొచ్చు. సీతమ్మ తల్లి గురించి, ద్రౌపది మాత గురించి మాట్లాడినాడు. సీతామాత అయోనిజ, స్త్రీ యోని నుంచి పుట్టినవిడి కాదు, పురుషుడు సంగమంతో పుట్టినవిడే కాదు. ద్రౌపది మాత కూడా అయోనిజ, అగ్ని సంభవ, అగ్ని నుంచి పుట్టినవిడ.
వాళ్ళ గురించి ఆలోచించడానికి కూడా వీడి స్థాయి సరిపోదు, వాళ్ళ జన్మను అర్థం చేసుకోవడానికి వీడి జన్మంతా సరిపోదు. ఈ గాలిముండా కొడుకు వాళ్ళ శీలాల గురించి వాళ్ళ వ్యక్తిత్వాల గురించి మాట్లాడుతూ ఉంటే మేము హిందువులుగా ఉంటూ చూస్తూ కూర్చోటానికి మేమన్నా చేతులకి మేకులు కొట్టు కూర్చున్నామా? గుడ్ ఎండింగ్, గుడ్ డైలాగ్. వెల్, సో అయితే లలిత్, ఈ పాడ్కాస్ట్ మనం ఎంతటితో ఎండ్ చేద్దాం. షూర్ అండి. బట్ బాగా వచ్చింది మనకు సొసైటీలో కరెంట్లీ రన్ అవుతున్న టాపిక్స్ అండ్ సొసైటీకి చాలా యూజ్ అయ్యే టాపిక్స్ కూడా. ఏవి ఒక్కటి కూడా అంటే ఇది ఇప్పుడు అవసరమా అనేది కాదు. సో అందరూ మాట్లాడుకుంటున్నారు అండ్ మనం హిందువులుగా మాట్లాడుకోవాల్సిన విషయాలు ఇవి. సో ఫర్దర్గా ఇంకేమైనా టాపిక్స్ సొసైటీకి, హిందూ ధర్మానికి అవసరమైన అంటే డెఫినెట్గా ఇంకొకసారి వాయిస్ ఆఫ్ మాధవీలతలో తప్పకుండా మీ ఎంట్రీ ఉంటుందని అనుకుంటున్నాను. షూర్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. నమస్తే.